యూట్యూబర్ రావణ్ కి ఊరట దక్కింది. డిప్యూటీ సీఎం పై వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరైంది. రావణ్ కి జై భీమ్, జై భీమ్. చేసేవని గుడ్ సెట్ పనులు. వెనకాల గాంధీ గారి ఫోటో. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. అసలు ఆయన లేకపోతే ఈ రోజు ఈ కేసు లేదు. ఇద్దరు ముచ్చు మొహాలు వేసుకొని బాగా సెట్ అయ్యారు. ఈయన గురించి కూడా సపరేట్ గా నేను మాట్లాడతాను. ఒక సపరేట్ వీడియో కాదు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. ఆడే కూలోడు, ఆడికి మళ్ళీ నువ్వు కూలోడు అంటారా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ మళ్ళీ అరెస్ట్ అయ్యారు. బెయిల్ పై విడుదలైన కాసేపటికి అరెస్ట్ చేశారు. నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర జోసెఫ్ అరెస్ట్ చేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? నక్కపల్లి నుంచి ఏలూరు తరలిస్తున్నారు పోలీసులు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో 5వసారి అరెస్ట్ అయ్యాడు రావణ్. దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, ఏ తండ్రి కూడా ఉన్నాడు. ఎందుకు నీ ఎన్ని ఎందుకు వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. నమస్తే అండి, నేను రావణ్ మాట్లాడుతున్నాను. నమస్తే, గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. ఏంటి అది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నా. చెప్పి తగలడు. ఈరోజు మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అరే మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? భయమా? నాకా? నా కాంపౌండ్ లో కుక్క కూడా పదం తెలియదు. 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్ని వదిలేసి నా కోసం నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. నువ్వేదో పెద్ద పీకుడు గడ నీకు అంతమంది సెక్యూరిటీని ఇవ్వలేదురా. అక్కడ ఉన్న జనాలు నీ పైన పడితే నువ్వేమవుతావు చూసుకో ఒకసారి. ఇదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేది? సిగ్గనిపించట్లేదా మీకు? అరుస్తున్నాడు భయ్యుడు. అంటే ఇక ప్రజా సమస్యలు ఏం లేవా? దొమ్మిలు చేశానా? నేను రేపులు చేశానా? అటు చూడు బే. సో వాట్సాప్ లో ఒక అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది. ఆ అమ్మాయిని వాట్సాప్ లో చాటింగ్ చేసి సెక్షువల్ గా హరాస్ చేశాడు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? 2-3 అమ్మాయిలు చేసిండు. ఆ అమ్మాయి 2-3 అమ్మాయిని ఏ విధంగా హారాస్మెంట్ చేసేవాడు? ఎంట పడడం, ఏదో విధంగా హరాస్ అయితే చేసిండు 3 సార్లు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు కూర్చోని. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక రాసా. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసిన ప్రశ్న రావణ్ ఎలియాస్ జోసెఫ్ రాసలీలలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. జోసెఫ్ అలియాస్ రావణ్ గతంలో మహిళలను వేధింపులకు గురి చేయడమే కాకుండా ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు కూడా జోసెఫ్ కారణమయ్యాడు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. ఉందే వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను భోజనం చేయట్లా. వచ్చేసి 3 రోజులు అయింది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. నువ్వు చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ నేను ఇంతప్పుడే చేసి వదిలేశాను. ఇంతప్పుడు నీళ్లు కూడా ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను అన్నం తినట్లా, మంచినీళ్ళు కూడా తాగట్లా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు చంపేస్తే పోలీస్ స్టేషన్ లో చంపేయండి నన్ను. ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివ రాజకీయాలు ఎవరైనా చేశారా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఓకే సెకండ్ అండి. ఇంకా ఎంత దిగజార్చాలండి? అబ్బా, ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? మీరు తెచ్చినది తప్పుడు కేసులు, ఆయన అరెస్ట్ చేయలేము అని చెప్పినా మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. మళ్ళీ సిగ్గులేక అహంకారంతో పదవి ఉందని ఇంకోసారి అరెస్ట్ చేసి 5వ కేసు వేసి మళ్ళీ తీసుకెళ్తున్నారా? నువ్వేమైనా ఆపుతావా? ఏమైనా పీకుతావా? ఇప్పుడు దాకా రావణ్కి అండగా నించున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
ఎస్పెషలీ హీరో మన హీరో జటా శ్రావణ్ గారు, ఎస్పెషలీ హీరో మన హీరో జటా శ్రావణ్ గారు. మొత్తం వ్యవస్థని ఒక్క మనిషి కోసం ఇబ్బంది పెట్టి నా గొంతు నొక్కితేనో నన్ను చంపితేనో ఈ ప్రశ్న లాగుతాయి అనుకుంటే అది మీ పిచ్చి పొరపాటు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. జనసేన పార్టీ నియోజకవర్గాల్లోనే నేను వెళ్ళటం, అక్కడికి ఆర్గనైజ్డ్ గా గుండాలు రావటం, నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నించటం. ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంట్ కూడా తడిచిపోయింది, ఏడవట్లేదంట. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా ఎవరు చేస్తున్నారు తెలీదా? అంటే చంపుదాం అనుకుంటున్నారు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? సైకో పోవాలి, సైకిల్ రావాలని తెలుగుదేశం పార్టీ పెద్ద క్యాంపెయిన్ రన్ చేసింది ఎలక్షన్ ముందు. ఏమో సార్ నాకు కనపడదు. అప్పుడు లేని బాధ ఈ రోజు సడన్ గా బాలకృష్ణ అన్నాడను ఎందుకు ఇంత హైపర్ అయిపోతున్నాడు? అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. చిరంజీవి ఈసారే క్లారిటీ ఇవ్వటం వెనుక మీరేమన్నా ఒత్తిడి కానీ మీ వైపు నుంచి ఏమన్నా రిక్వెస్ట్ కానీ ఏమన్నా వెళ్ళిందా? చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలుపెట్టు. అన్నీ ఊడిపోయి 11 సీట్లు అని మా శత్రువులతో అనిపిస్తుంటే మేము ఒత్తిడి చేస్తే ఆయన చెప్తాడండి. ఒకళ్ళని కాల్ చేస్తే తుపాకీ పెట్టి ఇతనికి మెంటల్ ఉంది అని సర్టిఫికేట్ తెచ్చుకుని కేసులోంచి బయటకు వచ్చేస్తుంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు కక్ష సాధించదలుచుకోలేదు, ఇతన్ని ఏదో రకంగా లోపలేద్దామని అనుకోలేదు. కాబట్టి అరే పళ్ళుతోమేవరా రే గలీజ్ నా కొడక, స్మెల్ వస్తుంది ఇక్కడికి. అంటే మీకు అట్లా అర్థమైంది, నాకు ఇంకో రకంగా అర్థమైంది. ఎట్లా అర్థం చెప్పండి. మీరు తలుచుకుంటే చట్టం మీకు చుట్టం అవుతుంది. మా రాజకీయం అంతే. మీకు చుట్టాలు అనుకునే వాళ్ళకి ఎవరికైనా చట్టాన్ని చుట్టంగా మార్చి వాళ్ళకి కేసుల్లో నుంచి కూడా బయటకు తీసుకొస్తారు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. లేదనుకుంటే కేసులు బనాయిస్తారు. అలా గడ్డి పెట్టండి. మేము హింస చేయట్లా, మా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నిలబెడుతున్నాం. ఏం చేద్దాం, పోరాడితే పోయేది బానిస సంఖ్యలాగా. ఇప్పుడు నువ్వు ఏమన్నా? పోరాడితే పోయేది బానిస సంఖ్యలాగా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పోరాడితే పోయేదేవి లేవరా ఎదవ బానిస సంఖ్యలు తప్ప. ఎలాగో పార్టీ మీది కాదు, కనీసం డైలాగులన్నా మీ వాడిగా ఉండరా ఎదవల్లారా. ప్రజలు ఏమైనా ప్రాబ్లమ్స్ లో ఉంటే ప్రజల ప్రాబ్లమ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలాగా చేయాల్సింది పోయి అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. మా కార్యకర్తలను కాపాడుకుంటాం, మా కార్యకర్తలు ఏమైనా చేస్తే రాసుకొని మేము అధికారంలోకి వచ్చినా చూపిస్తాం అంటే మీ కార్యకర్తలే ప్రపంచంగా ఉంది తప్పితే ప్రజలు అనే వాళ్ళని పట్టించుకోరా అనేది పాయింట్. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అని ప్రజలను అవమానించినట్టు కదా మీరు 11 సీట్లు ఇచ్చి మేము అసెంబ్లీకి పంపిస్తే మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఈ 11 సీట్లు ఎందుకు ఇచ్చామని ప్రజలు అనుకుంటే నువ్వు. సో రప్ప రాజకీయం కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో అనేది కరెక్ట్ కాదు. రప్పని చీకట్లో జరిగిపోవాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను?